ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం మొన్నటి నుంచి కూడా కొన్ని బిజినెసెస్‌ని సెపరేట్‌గా తీసి వాళ్ళకి రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. వస్తాయి మీకు వీడియోస్ మీ బిజినెస్ కూడా. సో, ఇక్కడ మనం ఇవాళ తెలుసుకోబోయేది ఏంటిదంటే నాన్ వెజ్ బిజినెస్. చికెన్ సెంటర్, మటన్ షాపు, చికెన్ షాపు ఏదున్నా కోళ్ల ఫార్మ్ ఉంది గురువుగారు. లేదా మేము మేకల్ని పెంచుతాం, అమ్ముతాము. నాన్ వెజ్ రిలేటెడ్ బిజినెస్ ఎవ్వరైనా చేసేవాళ్ళు ఈ యొక్క రెమెడీ మనం జేయొచ్చు. అంటే ఈ వస్తువు అయితే తెప్పించుకోండి జనధన ఆకర్షణ కిట్. దాంతో పాటు మీకు 5 తాంత్రిక పరిహారాలొస్తాయి. అయి యూట్యూబ్‌లో ఎక్కడ కూడా ఉండవు ఆ రెమెడీస్. దాంతో పాటు ఇప్పుడు నేను ఒక 2, 3 అడిషనల్‌గా మీకు చెప్తాను నేను. ఎవరైతే నాన్ వెజ్ బిజినెస్ చికెన్ షాప్, మటన్ షాప్ ఇట్లాంటివి ఏదున్నా వాళ్ళు చేసుకోవచ్చు. రెమెడీ వాళ్ళ కోసం పర్టిక్యులర్. ఏం చేయాలి గురుగారు అనుకుంటే వెడ్నెస్డే ఈ నాన్ వెజ్ బిజినెస్ చేసేవాళ్ళు ఖచ్చితంగా బుధవారము గోశాలలో ఎండుగడ్డి వేయటం మొదలుపెట్టండి. ఎండుగడ్డి వేసేటప్పుడు దాని మీద కొన్ని పచ్చిపాలు ఇట్లా జీలకరించండి, కొన్ని తీసుకొని ఇట్లా జీలకరించేసి ఆ యొక్క పాలు దానికి పాలు దాని మీద గడ్డి మీద వేసిన తర్వాత ఆ గడ్డి గోశాలలో మీరు సమర్పించడం చేయండి. మీరు నెలలో ఒకసారి చేస్తారా, 2 సార్లు చేస్తారా అనేది మీ చాయిస్ అది. ఎవరైతే నాన్ వెజ్ బిజినెస్ ఉంది. ఎందుకంటే కేతు చాలా పాజిటివ్ ఉంటేనే మీకు ఆ గ్రోత్ అనేది ఆ బిజినెస్‌లో ఇంకా బెస్ట్ వస్తుంది. అదొకటి. సెకండ్ వచ్చేసి మీరేం చేయాలంటే మిరియాలు. మీరు వ్యాపార స్థలం ఎక్కడున్నా సరే గానీ, అది కోళ్ల ఫార్మ్ గావచ్చు, చికెన్ షాప్ గావచ్చు, ఏదైనా సరే గానీ, మిరియాలు ప్రతి శనివారం రోజు షాప్ బంద్ చేసిన తర్వాత, ఆ షట్టర్ ముందు ఒక చిన్న మట్టి ప్రమిద పెట్టి, దాంట్లో కొన్ని మిరియాలు, కొంచెం వామ వేసి, కర్పూరం పిండేసి కాల్చేయండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి షాప్ మీద గానీ, నరదృష్టి గానీ, ఏడవటం గానీ, ఏదైనా వస్తువులు మన ఇంటి షాప్ ముందు ఏసి వెళ్ళినా సరే గానీ, ఎలాంటి నెగటివిటీ రాదు. మనకి బిజినెస్ డే బై డే మంచి గ్రోత్ అనేది జరుగుతుంది. దాంతో పాటు ఎవరైతే ఈ నాన్ వెజ్ చికెన్ షాప్, మటన్ షాప్ ఉందో వీళ్ళేం జేయాలంటే ఇంట్లో మనం ఏంటంటే వచ్చేది ఇంటి నుంచే గదా! మనకి ఇంటి నుంచి ఒక పాజిటివ్‌నెస్ లేదు అంటే మనకి షాప్ దగ్గరికెళ్ళినప్పుడు గూడా ఆ యొక్క పాజిటివ్ ఆరా అనేది మనకు అట్రాక్ట్ కాదు. సో, మీరేం జేయాలంటే కుదిరితే గురువారం ఒక నిమ్మకాయ తీసుకోండి, చేతిలో పట్టుకోండి. ఇంట్లో మనకు 4 మూలలు ఉంటాయి గదా! ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఈ 4 మూలలకి ఇట్లా తగిలించుకుంటూ ఇంట్లోనే తిరగండి. ఒక 7 టైమ్స్ తిరిగి దాన్ని ఇంటి బయటికెళ్ళి కట్ చేసి రోడ్డు మీదకి పడేయండి. 2 ముక్కలు చేసి ఇమ్మీడియేట్‌గా పడేసేయండి. ఈ యొక్క ప్రక్రియ చేయటం వల్ల తప్పకుండా మనకి చికెన్, మటన్ షాప్ బిజినెస్‌లో ఎవరున్నారో ఈ పరిహారాలు చేయటం వల్ల మంచి గ్రోత్ వస్తుంది. ఇంకా బ్రహ్మాండంగా కావాలంటే ఈ జనధన ఆకర్షణ కిట్ తెప్పించుకోండి. దాంతో పాటు 5 తాంత్రిక పరిహారాలు కూడా వస్తాయి. అద్భుతంగా మీ జీవితంలో ఈ 2026లో అదృష్టవంతంగా మారుతారు. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, వ్యాపారస్తులకు ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి
కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలపెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అని ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.